మన నెక్స్ట్ రెసిపీ కొబ్బరి పాల పాయసం. కొబ్బరి పాలు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. ముందుగుంటా మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కాజు, కిస్మిస్ ఈ రెండింటిని ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఆ ఫ్రై అయ్యేలోపు బనానాని కట్ చేసుకుందాం. ఓకే, కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్, సగ్గుబియ్యం, ఇప్పుడు కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, పాయసం కదా స్వీట్ కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బనానాను కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకొని దగ్గరకు అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. కాస్త వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ కిస్మిస్ వేసేసుకుందాం. కొబ్బరి పాల పాయసం రెడీ అయిపోయింది. కొబ్బరి పాలు పాయసంకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, అరటిపండు 1, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కాజు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 1 టీ స్పూన్. కొబ్బరి పాలు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో కాజు, కిస్మిస్ వేసి వేయించి తీసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, సగ్గుబియ్యం, బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, అరటిపండు ముక్కలు వేసి బాగా కలిపి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి పైనుంచి కాజు, కిస్మిస్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాలు పాయసం రెడీ.